హాయ్! ఇవాల్టి వీడియోలో కాకరకాయ ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇలా చేసుకోండి. కాకరకాయ తినని వారు కూడా తినేస్తారు. అంత బాగుంటుందన్నమాట. సో, ముందుగా అయితే ఇక్కడ నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ వరకు కాకరకాయ అయితే తీసేసుకున్నాను. ఇవి నాటి కాకరకాయలు చాలా బాగుంటాయి. సో, హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా కాకరకాయ. చాలామంది చేదుగా ఉంటుంది, తినలేము అంటుంటారు. అస్సలు చేదుగా లేకుండా ఉల్లి కారం అయితే పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుందన్నమాట. సో, ఇక్కడైతే నేను తొడిమెలన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా తొడిమెలన్నీ కట్ చేసుకొని సైడ్ అయితే పెట్టేసుకోండి. మీకు నాటి కాకరకాయలు దొరకకపోతే నార్మల్‌గా మార్కెట్‌లో ఏ కాకరకాయలు మీకు అవైలబిలిటీలో ఉంటాయో ఆ కాకరకాయలు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా కాకరకాయల్లో చిన్న చిన్న కాకరకాయలు కూడా వస్తాయి. అవి ఇంకా కూడా బాగుంటాయన్నమాట. అవి కూడా మీరు కాయలు ఇలా కట్ చేయకుండా కాయే వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి పొడవుగా ఉన్నాయి కాబట్టి నేను హాఫ్ అండ్ హాఫ్ కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాకరకాయ పైన ఉన్న పీల్ మొత్తము ఒక పీలర్తో తీసేసుకోండి చేదు లేకుండా. అలాగే లోపలున్న సీడ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసుకోండి. నేనైతే సీడ్స్ని అసలు యాడ్ చేయట్లేదు ఈ కారంలోకి. మీరు కావాలంటే సీడ్స్ కూడా పక్కన పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా హాఫ్ అండ్ హాఫ్ కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ అంతా తీసేసి తగినంత ఉప్పు వేసి ఇప్పుడు ఒక్క స్పూను పసుపు అయితే వేసేయండి. ఇలా వేసేసి ఒక 20-30 మినిట్స్ అలా సైడ్కి వదిలేసేయండి. ఇలా మొత్తము కాకరకాయకి ఉప్పు పసుపు పట్టేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 20-30 మినిట్స్ అయితే సైడ్ పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న చేదు మొత్తం పోయి మనకి కాకరకాయ అనేది మంచిగా ఉంటుంది, తినడానికి రుచిగా ఉంటుంది. సో, అందుకే ఇలా కాసేపు అయితే నాననివ్వాలి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోండి. ఇక్కడ మీ రుచికి తగ్గట్టుగా మీరైతే వేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు ఒక్క స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. ఇలా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. మరి ఎక్కువ మాడనివ్వకండి, జస్ట్ రోస్ట్ చేసుకోండి ఒక నిమిషం పాటు. అలాగే ఇప్పుడు 1.5 ఉల్లిగడ్డ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న ఉల్లిగడ్డలే తీసుకున్నాను కాబట్టి 1.5 గడ్డ అయితే నాకు సరిపోయింది. ఇలా చిన్న చిన్న పీసెస్గా మిడిల్లోకి కట్ చేసుకొని మంచిగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఒక్క పూట కోసమే ఉల్లికారం అయితే పెడుతున్నాను. అది కూడా ఒక ముగ్గురికి సరిపోయేలాగా. కాబట్టి నేను ఇక్కడ 1.5 గడ్డ తీసుకున్నాను. మీరు కావాలంటే మీరు తినేదాన్ని బట్టి ఇంకొక గడ్డ ఎక్స్ట్రా కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా మిక్సీలోకి అయితే ఉల్లిపాయలు వేసేసి ఆల్రెడీ మనము రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ వెల్లుల్లిపాయ కూడా ఒక 7 పాయలు అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా, మరీ ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు మనం ఆల్రెడీ సైడ్ పెట్టుకున్నాం కదా కాకరకాయలో ఉప్పు పసుపు వేసి, అందులో కాకరకాయల్లో మొత్తం నీరు అనేది ఊరింది. సో, ఆ నీరు మొత్తం మనం ఇక్కడ కాకరకాయలో ఉన్న నీరుని పిండేసుకోవాలి. ఇలా పిండేసుకొని కాకరకాయలన్నీ సైడ్ తీసేసుకోండి. చూసారు కదా, ఇందులో ఉప్పు పసుపు వేయగానే ఎంత నీరైతే ఊరిందో. సో, ఇలా కాకరకాయలో ఉన్న నీరు మొత్తాన్ని బాగా గట్టిగా పిండేసుకోండి. మరీ ఎక్కువ ఒత్తుకోకండి, కాకరకాయ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసము ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ మనము కాకరకాయని ఇక్కడ ఫ్రై చేసుకోవడం కోసం తీసుకుంటున్నాము. ఇలా కాకరకాయ మనం ఆల్రెడీ నీళ్ళన్నీ వంపేసిన తర్వాత పక్కకు తీసేసుకున్నాం కదా, అదే కాకరకాయలు ఇక్కడ ఆయిల్లో వేసేసి నీట్గా ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు కాకరకాయ అనేది మనకి మగ్గుతుంది. అలా మగ్గేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. మరీ ఎక్కువ మగ్గనవసరం లేదు. ఒక 50-60% మగ్గితే మనకి సరిపోతుంది. వన్స్ మనకి కాకరకాయలన్నీ మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, సో మిక్సీ పట్టుకున్న ఆ స్టఫ్ మొత్తాన్ని ఇలా కాకరకాయలోకి యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకోవడం కోసం ఆ స్టఫ్ మొత్తం తీసుకొని ఇలా కాకరకాయలో మనం ఆల్రెడీ హోల్ వేసుకున్నాం కదా, ఆ హోల్స్లోకి ఈ కారం మొత్తాన్ని పట్టించేసేయండి. ఇలా అన్ని కాకరకాయల్లోకి మనమైతే స్టఫ్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం మనకి
ఈ కారం అనేది మిగులుతుందనమాట. అది సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, అందులో 1 స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు రెమ్మలు, అలాగే మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా కాకరకాయలన్నీ అందులోకి వేసేసిన తర్వాత మనకి ఇంకా కొంచెం కారం అనేది మిగిలి ఉంటుంది కదా, ఆ కారం మొత్తం వేసేసుకొని అదే జార్లోకి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కారాన్ని ఇందులోకైతే వేసేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో మళ్ళీ ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గనిస్తూ కాకరకాయ అనేది ఉడికిందా లేదా అనేది చూసుకోండి. చూసారు కదా, ఇలా 10 నిమిషాల తర్వాత మనకు కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.